ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున జనాభా అనేది వృద్ధిపరచబడుతూ ఉంది. ఈ జనాభా వృద్ధిపరచబడుతున్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే చాలా ఆర్టిఫిషియల్ లాంటివి వారు పుట్టిస్తున్నారండి. ఆ పుట్టించినటువంటి ఆర్టిఫిషియల్ వస్తువైనా పదార్థాలైనా అవి మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆరోగ్యము అనేది బలహీనమైపోయి మనము చివరికి ఎక్కువ కాలం బతకవలసినటువంటి మనము తక్కువ కాలంలోనే ప్రాణాలు చాలామంది విడిచిపెడుతున్నారు. ఎందుకని అంటే మనిషి జీవితం పెరుగుతున్న కొలది మనిషిలో బలము అనేది తగ్గిపోతుంది. ఎరువులతో కాకుండా రసాయనాలతో పండించేటువంటి ఆహార పదార్థాలు తినడం వలన మనిషి ఎక్కువ కాలం బతకకుండా తక్కువ టైంలోనే చనిపోతున్నాడు. అయితే మనకి బలము కావాలి, ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఒకప్పుడు పొద్దుతిరుగుడు పువ్వులని, తర్వాత కందులని, ఆ తర్వాత చూడండి ఇవి జొన్నలండి, ఇవన్నీ జొన్న సేనండి. ఈ జొన్నలు అనేవి చాలా బలమైనటువంటి ఆహారం అండి. జొన్న అన్నం తినేవారు, జొన్నలతో రొట్టె చేసుకుని తినేవారు, జొన్న గంజి కూడా తాగేవారండి. బలమైనటువంటి ఆహారములలో ఈ జొన్న పంట కూడా ఒకటండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంతటి బలము మనకి రావాలంటే శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు మనం భుజించాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. 29వ కీర్తన 11వ వచనము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మనిషి బతకడానికి బలమైనటువంటి ఆహారం తీసుకుంటాడు, బలముగా తయారవ్వడానికి వ్యాయామం చేస్తాడు, జిమ్ చేస్తాడు, అనేక ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు అనేకమైనవి పాటిస్తాడు. వీటన్నిటికంటే కూడా బలము అనేది దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయన మనకి బలం ఇవ్వకపోతే మనము బలముగా ఉండలేమండి. ఆయన మనకు బలం ఇస్తే మనము శత్రువుని జయించగలుగుతాము. ఆయన మనకు బలం ఇస్తే అపవాదిని జయించగలుగుతాము. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. దావీదు గొర్రెలు కాయచ్చు అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు గొర్రెను పట్టుకుపోవడానికి అడవిలో సింహం వచ్చిందండి. ఆ సింహం వస్తే సింహాన్ని చూచి దావీదు చిన్నవాడు కదండి, భయపడి పారిపోలేదండి. అయ్యో నా గొర్రెలు తప్పిపోయినాయే అని చెప్పి చెట్టెక్కి లేక పక్కన కూర్చుని ఏడవలేదండి. ఆ సింహాన్ని అటండి మేక పిల్లను చీల్చివేసినట్లుగా చీల్చివేసేశాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, దావీదు చిన్నవాడు, సింహము చాలా పెద్దది. మరి అంతటి పెద్దదైనటువంటి ఆ సింహాన్ని చీల్చడానికి దావీదు గుండె ధైర్యం సరిపోలేదండి. ఆ దేవాది దేవుని యొక్క బలము, దేవాది దేవుని యొక్క ఆశీర్వాదము, దేవాది దేవుని యొక్క ధైర్యము అనేది దావీదునకు తోడే ఉంది కనుక సింహాన్ని సైతము మేక పిల్లను చీల్చివేసినట్టుగా చీల్చివేసేశాడు. దేవుని యొక్క బలము అనేది చాలా శ్రేష్టమైనది. ఈ ఆహార పదార్థాలన్నీ మన శరీరానికి బలమైతే దేవుడిచ్చే బలము మన ఆత్మకు బలమండి. ఈ ఆత్మ బలము ఎప్పుడైతే మనకు ఉంటుందో అవలేలగా మనము సాతానుని జయించగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం. ఎప్పుడైతే మనం జయిస్తామో దేవుని యొక్క శక్తి అనేది మనలో పరిపూర్ణమవుతుంది. కనుక ఈ రోజున నీవు దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలి. మరి ఈ రోజున నీవు శరీరము బలంగా ఉంటే చాలనుకుంటున్నావు కాదు, నీ ఆత్మ కూడా బలంగా ఉండాలి. ఈ ఆహార పదార్థముల వలన శరీరం బలంగా ఉంది, కానీ ఆత్మ బలంగా ఉండాలంటే దేవుని వాక్యము కావాలి, దేవుని యొక్క ఆత్మ అభిషేకము కావాలి. ఇవి ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఈ వాక్యం ఈ రోజున నా జీవితంలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా శరీరములకు అవసరమైన బలమైనటువంటి ఆహార పదార్థములను మీరు మాకు శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థములను భూమిలో నుంచి అనుగ్రహించి ఉన్నారు. వాటిని మేము పొందుకొని మా శరీరము దృఢత్వం కలిగి బలము కలిగి ఉండటానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు. నా తండ్రి, మా ఆత్మ కూడా బలముగా ఉండాలంటే మొదట వాక్యము ద్వారాను, ఆత్మ ద్వారాను, అభిషేకం ద్వారాను మీ ద్వారా మాకు బలము వస్తుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో
నీరు గట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.